హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి. చాలామంది ఇంట్లోనే న్యూ ఇయర్ కేక్ చేయాలనుకుంటారు. ఎప్పుడూ కేక్ చేయలేని వారు కూడా సరదాగా ట్రై చేద్దాం అనుకుంటారండి. ఈ కేక్ని అయితే మీరు ఈజీగా ట్రై చేసేయచ్చు. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఈ కేక్ చేయడానికి ఎలాంటి మెజరింగ్ కప్స్ అవసరం లేదు. ఇంకా కేక్ క్రీమ్ కానీ, ఎలక్ట్రికల్ బీటర్ కానీ, చాక్లెట్ని కూడా యూజ్ చేయకుండా చాలా ఈజీగా, చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా ఈ కేక్ అయితే చేసుకోవచ్చండి. వీడియో పూర్తిగా చూసి అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని విషయాన్ని నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కేక్ చేసేసుకుందాం రండి. మెజర్మెంట్స్ కోసం నేను ఈ బౌల్ని, ఇంకా ఈ పెద్ద స్పూన్, ఇంకా చిన్న స్పూన్ని తీసుకుంటున్నానండి. కామన్గా ఇవి అందరి ఇంట్లోని ఉంటాయి కదా. సో నేను ఇలాంటి బౌల్ని తీసుకున్నాను. ఈ బౌల్ని మనం 1 కప్గా అనుకోవాలి. ఇలా కిందకి 1/4 కప్, ఇంకా కిందకి కొంచెం పైకి 1/3 కప్, ఇంకా సగానికి 1/2 కప్ అలా మెజర్ చేసుకోవాలండి. మీరు తీసుకున్నది ఏ బౌల్ అయినా సరే ఇలానే మెజర్ చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి టీ కప్స్ని కూడా మనం మెజర్మెంట్గా తీసుకోవచ్చు. ఒక పెద్ద సైజ్ టీ కప్ కూడా మనం యూస్ చేయొచ్చండి. ఈ పెద్ద స్పూన్ మనకి 1 టేబుల్ స్పూన్ లాగా మెజర్ చేసుకోవాలి. ఈ చిన్న స్పూన్ మనం 1 టీ స్పూన్ లాగా మెజర్ చేసుకోవాలి. అందరింట్లోని కామన్గా ఉంటాయి కదా. సో వీటితో మనం ఈజీగా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని తీసుకొని ఒక బౌల్లోకి 3/4 కప్ వరకు మనకి షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. బౌల్లో కొంచెం గ్యాప్తో మనం షుగర్ పౌడర్ని వేసుకుంటే అది 3/4 కప్ అవుతుంది. కొంచెం 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకొని ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు, ఫోమీగా అయ్యేంత వరకు బాగా విస్క్ చేసుకోవాలండి. సారీ అండి, నా వాయిస్ ఇంకా పర్ఫెక్ట్గా రావట్లేదు. ఈ వీడియోకి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు ఇది కొంచెం ఫోమీగా అయిన తర్వాత ఇక్కడ నేను 1/4 కప్ వెజిటేబుల్ ఆయిల్ని తీసుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా ఇదే బౌల్తో మనం మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఫోమీగా అయ్యేంత వరకు ఇలా విస్క్ చేసుకోవాలండి. ఎగ్ని మనం ఎంత బాగా విస్క్ చేస్తే కేక్ అనేది అంత స్పాంజీగా, ప్లఫీగా వస్తుందండి. ఈ విధంగా ఫోమీగా అయిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఫుల్ కప్ వరకు. ఇక్కడ నేను చిన్న స్పూన్ చూపించాను కదా, ఆ స్పూన్తో 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. ఇంకా పెద్ద స్పూన్తో ఒక 3 స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుని బాగా జల్లించుకోవాలండి. ఈ జల్లించడం కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. అసలు స్కిప్ చేయకూడదు. ఇప్పుడు ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, ఇది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ అనుకోండి, 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మన దగ్గర ఎలాంటి కేక్ మోల్డ్ లేకపోయినా ఇలాంటి స్టీల్ బాక్స్లో కూడా మనం కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకొని బాగా ఇలా బ్రష్తో ఇలా గ్రీస్ చేసేసుకొని బటర్ పేపర్ని ఉంచి మరలా పైన కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మన దగ్గర ఓవెన్ లేకపోయినా చాలా ఈజీగా కేక్ని అయితే చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ బాక్స్ని ఉంచి 35 to 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 40 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మన కేక్ అనేది ఇలా వచ్చింది. మనం నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నైఫ్ అనేది ఇలా క్లీన్గా రావాలి. ఇది పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఈ కేక్ని కంప్లీట్గా కూల్ చేసేసుకోవాలి. ఈ కేక్ కంప్లీట్గా కూల్ అయ్యే లోపు హోమ్మేడ్ చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ విధంగా ఒక ప్యాన్లోకి 3/4 కప్ వరకు షుగర్ పౌడర్ని, 1/4 కప్ వరకు కోకో పౌడర్ని, ఇంకా 1 టేబుల్ స్పూన్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1 కప్పు, ఇంకా 1/2 కప్ వరకు పాలను యాడ్ చేసుకోండి. ఇవి నార్మల్ బాయిల్ చేయలేని పాలండి. వీటిని యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం మిక్స్ చేయడానికి టైం అనేది పడుతుంది. ఈ మెజర్మెంట్స్ కూడా మనం ఇందాక కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసిన కప్ ఇంకా స్పూన్ తోటే మెజర్ చేశాను. ఇలా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఎలాంటి ఉండలు లేకుండా ఇలా కలుపుతూనే ఇలా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లోలోనే ఉంచుకోండి.
ఇది కొంచెం థిక్గా అవ్వాలండి. ఇలా కొంచెం బబుల్స్ అనేవి వచ్చినప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని యాడ్ చేసుకోవాలండి. బటర్ని యాడ్ చేయడం వలన మనకి సిల్కీగా ఉంటుంది గనాష్ అనేది. చూస్తున్నారు కదా, ఇలా రావాలి, బాగా థిక్గా అవ్వాలండి. మనం ఇలా గరిటెని టచ్ చేసుకోవాలి. ఇలా అంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఈ గనాష్ అనేది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే కేక్ ఫ్రాస్టింగ్ స్టార్ట్ చేయాలండి. చూస్తున్నారు కదా, మన హోమ్ మేడ్ చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఎలాంటి చాక్లెట్ యూజ్ చేయకుండానే చాలా ఈజీగా కేక్ ఫ్రాస్టింగ్ ప్రిపేర్ అయిపోయిందండి. మన కేక్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే చూస్తున్నారు కదా, మన కేక్ అనేది వచ్చేస్తుంది. ఎంత స్పాంజీగా ఫ్లఫీగా మన కేక్ అనేది వచ్చేసిందో చూస్తున్నారు కదా. ఎలాంటి మెజరింగ్ కప్స్ లేకపోయినా ఎంత పర్ఫెక్ట్గా మన కేక్ అనేది వచ్చిందో ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చండి. ఇప్పుడు కేక్ ఫ్రాస్టింగ్ చూసేయండి. ఈ విధంగా నేను పైన కొంచెం హార్డ్గా ఉన్న లేయర్ని కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చాలా చాలా ఈజీగా మీ దగ్గర ఎలాంటి కేక్ బేకింగ్ టూల్స్ లేకపోయినా చాలా ఈజీగా ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను ఈ కేక్ని 3 లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం కేక్ చేస్తున్నట్లయితే 2 లేయర్స్ని కట్ చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది కేక్ ఫ్రాస్టింగ్ చేయడానికి. ఇంకా కటింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. 2 లేయర్స్ని కట్ చేసుకోండి. స్టార్టింగ్ అయితే కేక్ టర్న్ టేబుల్ పైన కేక్ బోర్డ్ని ఉంచి ఇలా నేను టాప్ లేయర్ని బాటంలో ఉంచానండి. ఇలా ఉంచి షుగర్ సిరప్ని అప్లై చేస్తున్నాను. షుగర్ సిరప్ అంటే ఏం లేదండి, షుగర్ పౌడర్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేశాను. మన షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మన చాక్లెట్ గనాష్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది కంప్లీట్గా కూల్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇలా ఒక లేయర్ లాగా వేసుకోండి. నేనైతే కొంచెం పలుచగానే వేస్తున్నాను, కావాలంటే మీరు కొంచెం థిక్గా కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఒక లేయర్ వేసిన తర్వాత సెకండ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ మళ్ళీ షుగర్ సిరప్ని అప్లై చేసి మరలా చాక్లెట్ గనాష్ని అప్లై చేసుకుంటున్నాను. మన ఛానల్లో రీసెంట్గా బటర్ క్రీమ్తో కూడా కేక్స్ని చాలా రకాలుగా చేసి చూపించానండి. ఆ క్రీమ్ కూడా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. కాకపోతే ఆ క్రీమ్ చేయడానికి ఎలక్ట్రికల్ బీటర్ అనేది ఉండాలండి. సో మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ ఉన్నట్లయితే బటర్ క్రీమ్ని కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి బటర్ క్రీమ్ టేస్ట్ అనేది. చాక్లెట్ బటర్ క్రీమ్, ఇంకా వెనిలా బటర్ క్రీమ్, స్ట్రాబెర్రీ బటర్ క్రీమ్, ఇలా 3 టైప్స్ నేను బటర్ క్రీమ్ కేక్స్ని అయితే చూపించాను. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇలా ఫినిషింగ్ అనేది చేస్తున్నాను. స్పాచులాని లైట్గా ప్రెస్ చేస్తూ టర్న్ టేబుల్ని టర్న్ చేస్తూ ఉంటే మనకి సాఫ్ట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. మీ దగ్గర టర్న్ టేబుల్ లేకపోయినా ఇలాంటి టూల్స్ లేకపోయినా పర్వాలేదు, నార్మల్గా ఒక ప్లేట్లోకి ఉంచి నార్మల్గా మీరు ఫ్రాస్టింగ్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉంచి తీసాను. ఇప్పుడు ఫైనల్ కోటింగ్ అనేది చేస్తున్నాను. మిగిలిన చాక్లెట్ గనాష్ని కూడా మొత్తం అంతా వేసేసానండి. ఇలా వేసేసి మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు. ఈ టైప్ చాక్లెట్ కేక్స్కి టర్న్ టేబుల్ అవసరం లేదండి, నా దగ్గర ఉంది కాబట్టి దీనిపైన నేను చేస్తున్నాను. నార్మల్గా ప్లేట్లో ఉంచి కూడా మనం డెకరేట్ అయితే చేసుకోవచ్చు. చాలామంది ఫ్రెండ్స్ నన్ను కామెంట్ చేస్తున్నారు, బేకింగ్ క్లాసెస్ చెప్పొచ్చు కదా అని. నేను ప్రొఫెషనల్ బేకర్ని అయితే కాదండి, ఇంట్లోనే కేక్స్ చేస్తుంటాను. వాటిని నేను షూట్ చేసి పోస్ట్ చేస్తుంటానండి. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ కూడా మీరు క్లాసెస్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. నార్మల్ వంటల్లాగే కూడా ఈ కేక్స్ని కూడా చూసి ఈజీగా చేసేయచ్చు. కేవలం మనం మెజర్మెంట్స్ని ఫాలో అయితే సరిపోతుందండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అని నా ఉద్దేశం అండి. ఇంట్లో వరకే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి అవి ఏమీ అవసరం లేదని నా ఉద్దేశం అండి. ఒకవేళ మీరు బేకింగ్ బిజినెస్ చేయాలనుకుంటే కనుక అప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందేమో అని అనుకుంటున్నాను నేను. సో ఇలా మొత్తం అంతా ఫైనల్ ఫినిషింగ్ చేసిన తర్వాత వైట్ చాక్లెట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకొని ఇలా క్లాక్ డిజైన్ వేస్తున్నానండి. మీ దగ్గర వైట్ చాక్లెట్ కాంపౌండ్ లేకపోయినా పర్వాలేదు, మిల్కీ బార్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని మెల్ట్ చేసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీరు క్లాక్ డిజైన్ వేయడం కష్టమేమో అనుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ అని లెటర్స్ కూడా రాసుకోవచ్చండి. అది ఇంకా ఈజీగా ఉంటుంది కొత్తగా చేసే వారికైతే.
మీరు ఇదివరకే కేక్ చేసి ఉంటే ఇలా డిజైన్ చేసుకోండి. చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం బయట కొన్న ఫీలింగ్ అయితే మనకి ఉంటుందండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చు. జస్ట్ క్లాక్ డిజైన్ అండి ఇది. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ తప్పకుండా యూజ్ అవుతుందండి. నేను ప్రొఫెషనల్ బేకర్ని అయితే కాదు, కానీ ప్రాక్టీస్ అయితే ఉందండి నా దగ్గర. సో ఆ ప్రాక్టీస్ బట్టే నేను కేక్స్ని అయితే చూపిస్తున్నాను. మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గానే ఉంటాయండి. సో మెజర్మెంట్స్ని ఫాలో చేస్తే మీరు కూడా పర్ఫెక్ట్ అయిన కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేస్తారు. మన బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లోనే కేక్స్ చేస్తే. చూస్తున్నారు కదా, ఫైనల్గా నేను ఇలా క్లాక్ డిజైన్ వేసి 2024 అని వేసానండి. ఇలా వేసి కింద కొంచెం ఒక బార్డర్ అనేది వేసాను. ఇలా డెకరేట్ చేసిన తర్వాత నా దగ్గర పింక్ కలర్ షుగర్ బాల్స్ అనేవి ఉన్నాయి. వాటితో నేను ఇలా డెకరేట్ చేస్తున్నాను. కేక్ అనేది కొంచెం మరింత అట్రాక్టివ్గా కనపడడం కోసం ఇలా వేస్తున్నానండి. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశాను. బార్బీ డాల్ కేక్, ఇంకా బటర్ఫ్లై కేక్, యూనికార్న్ కేక్, కార్ థీమ్ కేక్, ఇలా చాలా రకాల కేక్స్ని అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంట్లోనే బర్త్డే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా యూజ్ అవుతాయి. ఆ కేక్స్ అన్నీ కూడా నేను ఎలాంటి ఓవెన్ యూజ్ చేయకుండానే ప్రిపేర్ చేశానండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కేక్కి బోర్డర్ లాగా ఈ షుగర్ బాల్స్తోనే డెకరేట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసిన గనాష్ అంతా కూడా కేక్ పైన మొత్తం అంతా ఫినిషింగ్ చేసేసాం కదా. సో ఫైనల్గా నేను ఇలా డెకరేట్ చేశానండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మన కేక్ అనేది వచ్చిందో. ఎలాంటి మెజరింగ్ కప్స్ కూడా యూజ్ చేయకుండా అందరూ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.